సర్కార్ నౌకరీ సినిమాలో హీరోయిన్‌గా నటించినటువంటి భావన గారు ఉన్నారు. ఈ సినిమాకి సంబంధించినటువంటి తన ఎక్స్‌పీరియన్స్ గురించి ఒకసారి మాట్లాడదాం. హాయ్ అండి. హలో అండి. యాక్చువల్లీ మేము షూటింగ్ స్టార్ట్ అయ్యే ముందు చాలా వర్క్ షాప్స్ చేసాం కాబట్టి శేఖర్ సార్ ఎలా ఊహించుకున్నారో, ఆయన విజన్ ఏంటో, ఆయన నా క్యారెక్టర్ గురించి ఏమనుకున్నారో అవన్నీ మేము వర్క్ షాప్ లోనే కవర్ చేసాం. సో ఆయన చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి హీ మేడ్ షూర్ దట్ హీ గాట్ వాట్ హీ వాంటెడ్. సో ఆయనే హెల్ప్ చేశారు. ట్రైలర్ చూస్తున్నప్పుడు ఖచ్చితంగా మీ లుక్స్ కానీ, మీ బిహేవియర్ కానీ చాలా వెరీ న్యాచురల్‌గా ఉంటుంది. సో వర్క్ షాప్స్ యూజ్ అయ్యి ఉన్నాయని చెప్పారు. కాకపోతే ఈ తరహా కంటెంట్ ఒక సినిమా హీరోయిన్‌గా చేస్తున్నప్పుడు ఒక డిఫరెంట్ ఇండస్ట్రీలో గాని మీకు పర్సనల్‌గా ఎలాంటి కమెంట్స్ వచ్చాయి? అంటే కమెంట్స్ చాలా మటుకు పాజిటివ్ గానే వచ్చాయండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను గుర్తుపట్టలేదు ఎవరు. సో దట్ ఇట్సెల్ఫ్ ఇస్ అ కాంప్లిమెంట్ ఫర్ అన్ యాక్టర్. అండ్ యాస్ అన్ యాక్టర్ ఐ వాంట్ టు ఎక్స్‌ప్లోర్ డిఫరెంట్ రోల్స్, డిఫరెంట్ క్యారెక్టర్స్, డిఫరెంట్ లుక్స్. అండ్ ఆల్సో ఇట్ వాస్ అ గుడ్ ఎక్స్‌పీరియన్స్. సో ఆకాష్ అనగానే మనకి సునీత గారి అబ్బాయి కొంచెం ఇండస్ట్రీలో బ్యాక్‌గ్రౌండ్ చాలా పెద్ద బ్యాక్‌గ్రౌండ్ కొంచెం బ్యాక్‌గ్రౌండ్ ఉన్న పర్సన్. అతనితో ర్యాపో అనగానే అతని బిహేవియర్ సెట్స్‌లో ఎలా ఉండేది? వెరీ వెల్ బిహేవ్డ్, వెల్ మేనర్డ్ బాయ్. అంటే మీరన్నట్టు సునీత గారి అబ్బాయి కాబట్టి హీ హాస్ మోర్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ తను ప్రూవ్ చేసుకోవాలని హీ హాస్ దట్ డిటర్మినేషన్. సో ఐఎమ్ వెరీ గ్లాడ్ టు వర్క్ విత్ హిమ్. సో రాఘవేంద్రరావు గారి సినిమా అంటే మనకు ఒక చిన్న క్యారెక్టర్ చేస్తే చాలని చాలా మంది హీరోయిన్లు అనుకునేవాళ్ళు. సో మీరు ఏకంగా ఆయన ప్రొడక్షన్‌లో చేయడం ఎలా? వెరీ గుడ్. అంటే ఆయన ఫస్ట్ టైం నేను చాలా ఐ మెట్ హిమ్ మెనీ ఇయర్స్ బ్యాక్. అండ్ అప్పుడు వర్క్ షాప్స్ చేశాను సార్ ప్రొడక్షన్లో. అండ్ ఈ స్టోరీ వచ్చినప్పుడు నన్ను గుర్తుపెట్టుకొని హీ కాల్డ్ మీ. సో దట్ ఇట్ సెల్ఫ్ మీన్స్ అ లాట్ టు మీ. అంటే ఈ సర్కార్ నౌకరీ అంటే మనకి కొంచెం హెచ్ఐవి సంబంధించిన అవేర్‌నెస్ సంబంధించిన కంటెంట్ అనుకోవచ్చు. ఎస్ అండి. ఇట్స్ సోషల్ అవేర్నెస్ మూవీ అని చెప్పొచ్చు. కానీ మరీ మెసేజ్ ఓరియంటెడ్ టు యువర్ కాకుండా ఇట్ హ్యాస్ డ్రామా, విలేజ్ లో జరిగే సంఘటనలు అండ్ లవ్ స్టోరీ ఉంది. సో సోషల్ మెసేజ్ అని చెప్పొచ్చు కానీ మరి డాక్యుమెంటరీ లా ఉండదు. అయితే మామూలుగా ఇది హెచ్ఐవి అనేది ఇప్పుడున్న జనరేషన్స్‌లో దీని మీద పెద్దగా అవగాహన లేదు జనాలకి. కేసులు కూడా పెద్దగా ఏం లేవు. ఈ కరెంట్ జనరేషన్‌కి ఈ సినిమా ఎట్లా కనెక్ట్ అవుద్దనుకుంటున్నారు? అంటే సోషల్ మెసేజ్ కాకున్నా కూడా ఇట్ ఈస్ అబౌట్ ద హీరో, అంటే గోపాల్స్ డ్రీమ్ అండ్ గోల్ అండి. అంటే చాలా మంది దే అపోజ్ వాట్ హీస్ డూయింగ్ అండ్ సపోర్ట్ చేయరు, కానీ హీ బిలీవ్స్ ఇన్ వాట్ హిస్ డ్రీమ్ ఇస్, వాట్ హిస్ గోల్ ఇస్, అండ్ హీ పర్స్యూస్ దట్. సో అదైతే చాలా మంది కనెక్ట్ అవుతారు. ఈ మూవీ ద్వారా మీకు ఇండస్ట్రీలో ఎలాంటి అప్లాజ్ వస్తుందా? ఎలాంటి అప్లోజ్ వస్తుందా? అప్లోజ్ రావాలంతే. ఎలాంటి అప్లోజ్, ఏ అప్లోజ్ అయినా ఓకే నాకు. రైట్ అండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ a lot. థ్యాంక్ యూ. ఇది భావన గారితో చిన్న చిట్ చాట్.